హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అలాగే మన నోటిఫికేషన్స్ రావడానికి గంట సింబల్ కొట్టండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చిల్లీ సాస్ అండి. చిల్లీ సాస్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాము. ముందుగా కారం లేని దొడ్డు మిర్చిని తీసుకొని తొడిమలు తీసేసి వాటిని సగంగా చుంచి ఒక బౌల్లో వేసేసుకోవాలండి. ఒక బౌల్లో వేసేసుకొని మనం ఈ మిర్చిని ఒక 10 to 15 minutes వరకు వాటర్ పోసి ఉడకబెట్టాలండి. ఇది మాత్రం చాలా బాగుంటుంది. సేమ్ బయట ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇంట్లో మాత్రం హెల్తీగా తయారు చేసేసుకోవచ్చు. మనం ఇప్పుడు బాయిల్ చేసుకుందాము. చూడండి, బాయిల్ అయిపోయాయి అన్నీ. బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఇవన్నిటిని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మేము అప్పటికప్పుడే చేసేసుకుంటాం కాబట్టి కొన్ని చేసామండి. ఈ ప్యూరీని అంతా మనం జల్లెడలోకి వేసేసుకొని మొత్తం వాటర్ పోసేసుకుంటూ మనం ఫైన్ ప్యూరీ లాగా చేసేసుకోవాలి. అప్పుడే సాస్ అనేది తయారు చేయడానికి ఈజీగా ఉంటుందండి. బయటలాగా రావాలంటే ఇలా చేసేసుకోవాలి. చూడండి, ఇలా పిప్పి అంతా వచ్చేసిన తర్వాత మనం ఈ ప్యూరీని స్టవ్ మీద పెట్టేసి ఒక 5 minutes ఉంచిన తర్వాత చిక్కగా అయిపోతుందండి ఈ ప్యూరీ అంతా. చూడండి, ఇలా అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1 teaspoon షుగర్ వేసుకోవాలి. అలాగే హాఫ్లో 1/2 teaspoon సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మేము కొద్దిగానే చేస్తున్నాం కాబట్టి ఇలా చేస్తున్నామండి. సాస్ మాత్రం చాలా టేస్టీగా ఉంది అండి. చూడండి, మనం అయిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా డ్రాప్ వేసేసుకోవాలి. వాటర్ ఎక్స్ట్రాక్ట్ అయితే ఇంకొక కొద్ది నిమిషాలు ఉంచాలి. మన చిల్లీ సాస్ రెడీ అయిపోయినట్టే. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.